సో విజయవాడలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర మనతో కనెక్ట్ అయి ఉన్నారు. రాఘవేంద్ర, నాకు తెలిసి మీరు కృష్ణా నది యా చూస్తున్నాను, రైట్, చెప్పండి. రవిశంకర్, గత 72 గంటలుగా కూడా ఏపీ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన శ్రీశైలం అయితేనేమి నాగార్జున సాగర్ నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా డ్యాములు ఫుల్ అవటం, అక్కడ గేట్లు ఎత్తడం కూడా ఒక పక్కన ప్రకాశం బ్యారేజ్ కి అనుకున్న స్థాయి కంటే కూడా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా నిలవటము. ఇంకొక పక్కన చూసుకుంటే ఈ భారీ వర్షాలతోటి ఒక పక్కన మున్నేరు వాగు నుంచి కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ నుంచి ఇదే విధంగా చూసుకుంటా ఉంటే ఖమ్మం సైడ్ వర్షాలు కూడా పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి పూర్తిగా కూడా వాగుకి కూడా నిండి ఒక పక్కన ప్రకాశం బ్యారేజ్ కి దాదాపు 11,45,000 క్యూసెక్లు నీటి వరకు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి అన్ని గేట్లు ఎత్తిన తర్వాత కూడా ఎక్కువగా ప్రెజర్ ఉండటంతో కూడా దీనికి సంబంధించి చాలా వరకు ఆందోళన కూడా చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక పక్కన విజయవాడ నగరానికి విజయవాడ నగరానికి ఒకవైపున కృష్ణమ్మ ప్రవహిస్తుంది, అదే వైపు చూసుకుంటే ఇంకొక వైపు చూసుకుంటా ఉంటే బుడమేరు, ఈ బుడమేరు నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా నీరంతా కూడా కొల్లేరుకు వెళ్ళేది. కొల్లేరులో అక్రమంగా చాలా వరకు చెరువులు, చేపల చెరువులు అయితేనేమి రొయ్యల చెరువులు వేయడం వల్ల ఈ నీరు కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగింది. అదే విధంగా చూసుకుంటా ఉంటే పూర్తి స్థాయిలో కూడా బుడమేరుకు సంబంధించి ఆక్రమణలు చాలా వరకు ఉండటంతో ఒక పక్కన విజయవాడ నగరంలోకి బుడమేరు నీరు అయితేనేమి, మరో పక్కన కృష్ణా నీరు అయితే కృష్ణలంక ప్రాంతము, అదే విధంగా చూసుకుంటే రామలింగేశ్వర నగర్ ప్రాంతాలకు కూడా చాలా వరకు రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఒకసారి మనం చూడొచ్చు, కృష్ణా నదికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు ప్రవాహం పెరిగిన పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి ఏదైతే నిన్న అంటే తెల్లవారుజామున సమయంలో పూర్తి స్థాయిలో కూడా కొన్ని బోట్లు ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొట్టడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూసుకుంటా ఉంటే ఏదైతే బోట్లు ఢీకొట్టడము దానికి సంబంధించిన గేట్లకు సంబంధించి ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి గేట్లకు సంబంధించి ఏదైతే సపోర్టింగ్ వాల్ కూడా దానికి అది ఈ ఒక పక్కన విరిగిపోవడంతో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ప్రకాశం బ్యారేజ్ అయితేనేమి నీటిపారుదల శాఖ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత 48 గంటలుగా కూడా చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన విజయవాడ నగరంలోనే ఉండటము, ఎక్కడైతే ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తూ దానికి సంబంధించి ఆ ప్రాంతాల్లో ఇప్పటికే కూడా ఒక పక్కన కేంద్రంతో మాట్లాడి దాదాపుగా 40 బోట్లను అంటే ఏదైతే చిన్న చిన్న వీధుల్లో పోవటానికి అయితేనేమి మరబోట్లను, అదే విధంగా చూసుకుంటే 6 హెలికాప్టర్లను తీసుకుని రావడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఒక పక్కన ఏదైతే ఈ ఫుడ్ అయితేనేమి అదే విధంగా వారికి ఆహారము, మంచినీరు, మెడిసిన్ కి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని ఒక్కొక్కటి కలెక్టరేట్ లో కూడా కలెక్టర్లకు సంబంధించి కంప్లైంట్ నెంబర్ ని ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి దాదాపుగా 50 ఎమర్జెన్సీ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరికి అందుబాటులో ఉండే విధంగా కూడా అధికారులు కూడా వీరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ఇక్కడ విజయవాడ నగరంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దాదాపుగా 48 గంటలుగా కూడా ఇక్కడ నుంచే కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా దీనిని సమీక్షిస్తున్నారు. మరో పక్కన చూసుకుంటా ఉంటే ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించిన బృందాలు ఇప్పటికే కూడా చాలా వరకు కూడా విజయవాడ నగరంలోకి వెళ్ళడం అయితేనేమి ఆ నగరంలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడైతే వీటికి సంబంధించి ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళకు పూర్తిగా కూడా ప్రతి ఒక్కరిని తీసుకొచ్చడానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నిస్తున్నారు. ఏదైతే ఒక పక్కన విజయవాడకు సంబంధించి కృష్ణా జిల్లాలో వచ్చిన కృష్ణలంక ప్రాంతం అయితేనేమి అదే విధంగా రామలింగేశ్వర నగర్ అంటే ఇప్పుడు మనం చూడొచ్చు, ఇప్పుడు కృష్ణలంక ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఆనుకొని ఉంది ఈ ఆనుకొని ఉన్న ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో కూడా నీరు రావడంతో ఈ నీరంతా కూడా పూర్తిగా కూడా కొట్టడానికి ఒక భారీ మోటార్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారీ మోటార్లు కూడా చూసుకుంటా ఉంటే వీటి ద్వారా నీటిని కూడా పంపింగ్ చేస్తా ఉన్నారు. ఈ పంపింగ్ ద్వారా దాదాపుగా అంటే ఇప్పటికే దాదాపు 36 గంటల నుంచి కూడా ఈ నీటిని పంపింగ్ చేస్తా ఉన్నారు. ఇళ్లలో కూడా చాలా వరకు నీరు వెళ్ళటం, వారంతా కూడా ఎటు వెళ్ళలేని పరిస్థితి. అదే విధంగా చూసుకుంటా ఉంటే వీరికి కరెంట్ కూడా లేకపోవడంతో కూడా చాలా వరకు ఆందోళన చెందారు. కాకపోతే కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో నిన్న రాత్రి నుంచి కూడా కరెంటుని అయితే అందుబాటులో తీసుకొచ్చారు. దీనికి సంబంధించి 1912 కి ఎవరైనా కానీ ఈ కాల్ చేయమనేసి కూడా ఒక పక్కన దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి మెసేజ్లు అయితేనేమి ఒక పక్కన మరో పక్కన చూసుకుంటా ఉంటే డిజాస్టర్ కి సంబంధించి వారు అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉండి వారికి సంబంధించి అన్ని రకాల మెసేజ్లు కూడా పంపుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఏదైతే కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటి వరకు కూడా ఒక పక్కన చంద్రబాబు నాయుడుతో పాటు కూడా మంత్రి నారాయణ, అదే విధంగా చూసుకుంటా ఉంటే కొల్లు రవీంద్ర, సవిత, మంత్రి అనిత, హోంశాఖ మంత్రి అయితేనే పూర్తి స్థాయిలో కూడా పర్యటిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలే కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా ఎవరైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నీటిలో చిక్కుపోయారో వారందరినీ ఒక పక్కనే
బోట్లు అయితేనేమి, ట్రాక్టర్లు అయితేనేమి, ప్రతి ఒక్క వాహనాన్ని కూడా తీసుకొని దీనికి సంబంధించిన ఫైర్ ఇంజిన్లతో కూడా వాళ్ళ ఇళ్లలో నుంచి వాళ్ళని తీసుకురావడానికి అన్ని రకాలుగా కూడా ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి అందరూ కూడా ప్రయత్నించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా చూసుకుంటా ఉంటే విజయవాడ నగరానికి సంబంధించి ఇరు పక్కల నుంచి ఒక పక్కన కృష్ణ మరో పక్కన వచ్చేసి బుడమేరు నీరు రావడంతో దాదాపుగా 48 గంటలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల సహాయ చర్యలు చేస్తున్నారు. ఇంకా చాలా వరకు కూడా వాళ్ళ ఇళ్లలో నుంచి రాలేని పరిస్థితి. వారికి ఆహారం కూడా హెలికాప్టర్లలో కూడా దాదాపుగా ఇప్పటికే 6 నేవీ హెలికాప్టర్లు కూడా వచ్చి దాని నుంచి పూర్తి స్థాయిలో కూడా అందిస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వచ్చి ఇక్కడ ఉండే పరిస్థితులకు సంబంధించి ఏదైనా ఇంకా ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి అయితేనేమి ఏమైనా హెలికాప్టర్లు కూడా తెప్పించారు అనేసి ముఖ్యమంత్రి చర్చిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఏ విధంగా ఒక పక్కన కేంద్రం నుంచి అయితేనేమి అదే విధంగా కూడా డిజాస్టర్ నుంచి పూర్తి స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నుంచి అన్ని రకాలుగా కూడా ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఏదైతే కొంతమంది దాదాపుగా ఇప్పటి వరకు చూసుకుంటే విజయవాడ నగరంలో 10 మంది దాకా చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్కడికక్కడ అంటే ఏదైతే వర్షము పడిన తర్వాత పూర్తి స్థాయిలో నీరు వస్తుందనేసి భయభ్రాంతులకు గురి అవ్వడం జరిగింది. ఈ గురైన తర్వాత కూడా వారంతా కూడా తమ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో కూడా ఉన్నట్టుండి కూడా రావడం మళ్ళీ వెళ్ళలేని కొంతమంది చిక్కుకొని పోయిన పరిస్థితి ఉంది. రాఘవేంద్ర, ఒక విషయం మీద మీరు క్లారిటీ ఇవ్వండి. చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నారు మరికొద్ది గంటల్లో పరిస్థితి కంట్రోల్లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి. వాస్తవంగా ప్రకృతిని ఎవరు కమాండ్ చేయలేరు, కానీ అమావాస్య గండం ఒకటి ఉండడం వల్ల వాటర్ వెళ్ళడం లేదు కృష్ణానదిలోని సముద్రంలోకి. సో ఆ పోర్టు వల్ల వాటర్ అలా స్టాగ్నేట్ అయిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎప్పట్లోగా పరిస్థితి కంట్రోల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది? అంటే ఇప్పుడు రవిశంకర్ ముఖ్యంగా చూసుకుంటే మనం ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ నుంచి 1 కిలోమీటర్ దిగువ ప్రాంతంలో ఉన్నాము. గతంలో అంటే నిన్నటి వరకు చూసుకుంటాం అంటే భారీ కూడా ఏదైతే ఒక పక్కన ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది. అంటే ఒక పక్కన నాగార్జున సాగర్ కి అయితేనేమి అదే విధంగా నాగార్జున సాగర్ నుంచి మరో పక్కన చూసుకుంటాం అంటే శ్రీశైలం డ్యామ్ నుంచి కూడా ఇన్ఫ్లో అధికంగా ఉంది. దీనికి సంబంధించి గేట్లను కూడా పూర్తి స్థాయి వరకు కూడా గేట్లను కూడా ఎత్తడం తోటి అన్ని గేట్లు కూడా ఎత్తివేయడం జరిగింది. అంటే లిమిట్ ఏదైతే ఉందో పూర్తి లిమిట్ ని కూడా ఎత్తివేయడం తోటి పూర్తి స్థాయిలో కూడా నీరంతే ప్రవహిస్తా ఉంది. నిన్నటి రోజు చూస్తా ఉంటే ఏదైతే ఇప్పుడు మనము ఒక రిటైనింగ్ వాల్ అంటే విజయవాడ నగరానికి కృష్ణా నదికి సంబంధించి ఈ రిటైనింగ్ వాల్ దగ్గర కూడా ఉండటం జరిగింది. ఈ రిటైనింగ్ వాల్ పైన నుంచి పొంగి కృష్ణా ఏదైతే పొంగడం జరిగింది. ముఖ్యంగా ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏదైతే ఒక పక్కన ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ప్రతి ఒక్క రకంగా అంటే ఒక పక్కన ఏదైతే ఈ భారీ నీటిపారుదలకు సంబంధించి నివేదికలు అయితేనేమి ఎంత ఫ్లో వస్తుంది అంటే ఒక పక్కన ఈ 2 రోజులుగా కూడా చాలా వరకు వర్షం తగ్గిన పరిస్థితి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే డ్యామ్ నుంచి వచ్చిన నీరు అయితేనేమి మున్నేరు నుంచి వచ్చిన నీరు ప్రకాశం బ్యారేజ్ లో ఎక్కడ కూడా నిల్వ ఉండకుండా పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా వెళ్ళిపోతుంది. కాకపోతే కింద పరిస్థితులు చూస్తే ఒక పక్కన బాపట్ల జిల్లా అయితేనేమి రేపల్లె ప్రాంతంలో కూడా లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కి 11,55,000 క్యూసెక్కులు దాటిన తర్వాత ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉందనేసి నిన్నటి నుంచి ఒక పక్కన ముఖ్యమంత్రి అయితేనేమి అధికారులు కూడా అప్రమత్తం చేయడం అయితేనేమి చిన్న చోట్ల అయితేనే కరకట్ట అటువంటి ప్రాంతాల్లో కూడా వాటర్ అయితే పొంగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాత్రి నుంచి చూసుకుంటా ఉంటే ఈ ఫ్లో అనేది ఒక పక్కన పై నుంచి రావటము ఫ్లో తగ్గటము దీంతో ప్రస్తుతం అయితే అధికారులు అయితేనేమి లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు పూర్తిగా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. మరో పక్కన చూసుకుంటా ఉంటే ఇప్పటికే పలు రైళ్లు అయితేనేమి రద్దు చేశారు. కాకపోతే వాటికి సంబంధించి ఈ రోజు అంటే అర్ధరాత్రి నుంచి కూడా ఈ విజయవాడ నగర శివారులో ఉన్న గుణదాలు అయితేనేమి కొన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా రైల్వే ట్రాక్ ని పునరుద్ధరించడంతో కూడా యథావిధిగా నడిచేదానికి కూడా రానున్న 12 గంటల్లో అన్ని పునరుద్ధరిస్తామనేసి కూడా ఒక పక్కన రైల్వే అధికారులు కూడా చెప్తున్నారు. నిన్న అర్ధరాత్రి 11 గంటల నుంచి కూడా ఏదైతే గత 2 రోజులుగా కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ పోవాల్సిన బస్సులన్నింటి ఖమ్మం నుంచి అదే విధంగా చూసుకుంటా ఉంటే గుంటూరు నుంచి మీద కూడా మళ్లించడం జరిగింది. కాకపోతే దానికి సంబంధించి రాత్రి ఆర్టీసీ అధికారులకు పూర్తి స్థాయిలో కూడా రోడ్లన్నీ పునరుద్ధరించామనేసి సర్వీసులు కూడా అన్ని యథావిధిగా నడపవచ్చనేసి కూడా ఒక పక్కన అధికారులు చెప్పడంతో నిన్న అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన హైదరాబాద్ విజయవాడ ఓయా నందిగామ జగ్గాయిపేట అంటే గతంలో ఏ విధంగా వెళ్తుందో అదే విధంగా ఒక పక్కన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు సూర్యాపేట అయితేనేమి గతంలో మొన్న 2 రోజుల క్రితం చూసుకుంటా ఉంటే కోదాడ దగ్గర ఆగిపోవడం అయితేనేమి అదే విధంగా నందిగామ దగ్గర కూడా 2 చోట్ల ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉధృతి తగ్గటం తోటి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్క వాహనానికి వెళ్ళటానికి కూడా అనుమతులు అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో అయినా చిన్న చోట్ల అవాంఛనీయాలు జరగకుండా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అదే విధంగా చూసుకుంటా ఉంటే పోలీసు సిబ్బంది కూడా అన్ని
ప్రాంతానికి సంబంధించి కూడా ఒక పక్కన ప్రతి చోట కూడా ఏదైతే కాలువ గట్ల దగ్గర కూడా ఎవరిని వాహనాలను కూడా పోనీయకుండా కూడా ఒక పక్కన అయితే పోలీసులు అయితేనేమి చాలా వరకు పహారా కాస్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇంకా రానున్న 12 గంటల్లో అన్ని రకాలుగా కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి సాయం అందించడానికి ప్రయత్నిస్తున్నాము. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరైతే కొంతమంది కరెంట్ లేక అయితేనేమి వారు రాలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు తీసుకురావడానికి ప్రతి ఒక్క బోట్లు అయితే వీలైతే బోట్లు లేకుంటే ట్రాక్టర్లు అంటే ట్రాక్టర్లు ఏ వాహనం అయినా తీసుకొచ్చేదానికి అన్ని విధాలుగా కూడా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బుడమేరు నుంచి కూడా ఒక పక్కన ఫ్లో తగ్గడంతో కూడా ఈ ఏదైతే విజయవాడ నగరంలోని సింగనగర్ ప్రాంతం అయితేనేమి 1 టౌన్ ప్రాంతంలో నుంచి కూడా రానున్న ఈ రోజు రాత్రికి పూర్తి స్థాయిలో కూడా అందరికీ కూడా నీటి నుంచి పైనుంచి వచ్చే ఫ్లో తగ్గడంతో కొద్దిగా ఉపశమనం నుంచే అవకాశం కూడా కనిపిస్తుంది. రవిశంకర్, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా డౌట్స్ క్లారిఫై చేశారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ప్రజల్లో ఒక భయాందోళన ఉంది, ఏం జరుగుతుంది ఏంటి, మాకు ఆహారం నీటి సరఫరా ఉంటుందా, ఎప్పట్లోగా పరిస్థితి అదుపులోకి వస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తోంది, అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చాలామంది కొన్ని సోషల్ మీడియాలకు ఇది చేస్తూ ఉన్నారు. ప్రజల్లో ఒక రకమైన భయాందోళన నెలకొన్న పరిస్థితుల్లో స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు అక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఆయన బాధితుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అధికారుల్లో చలనం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పరిస్థితి కంప్లీట్గా అదుపులోకి వచ్చే వరకు సీఎంఓ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచే పనిచేస్తుందని కూడా ఆయన భరోసా ఇచ్చారు. సో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో మరికొన్ని గంటల్లో పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రోడ్డు రైలు మార్గాల పునరుద్ధరణ కూడా వేగంగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలకై ప్రస్తుతానికైతే ఎటువంటి అంతరాయం కలగడం లేదు. ఇది స్పెషల్ డ్రైవ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 9090.